అవును. ఇప్పుడు తక్కువ రేటుకి కూలీ దొరుకుతాడు మానవ వనరులు ఉన్నప్పుడు. హ్మ్. అదే అమెరికాలో పెట్టలేరు. ఎందుకని? అక్కడ మానవ వనరులు తక్కువున్నాయి గాబట్టి, ఇక్కడ రూ. 10,000 దొరికే కూలి అక్కడ రూ. 1,00,000 ఇవ్వాలి. హ్మ్. కాబట్టి ఎక్కువ మంది మనుషులుంటే ప్రయోజనమే అది. అవును. హ్మ్. కాకపోతే లోకల్‌గానే సెటిల్ అవుతాడా లేదా అన్నటువంటిది డెవలప్‌మెంట్ మీద ఆధారపడుంది. లైక్ ఇప్పుడు మనకిక్కడోళ్ళందరూ చదివితే పోయి హైదరాబాద్‌లో బతకాలి. హ్మ్. ఇప్పుడు మన రాష్ట్రంలో ఒకే ఒక్క పాయింట్ అండి. ఇప్పుడు గాదు నేనెప్పుడూ జెప్పేది. డిగ్రీ పూర్తయిన మన బిడ్డ అమరావతిలో ఉద్యోగం చెయ్యాలి, గుంటూరులో ఉద్యోగం జేయాలి, బెజవాడలో ఉద్యోగం జేయాలి, అనంతపురంలో ఉద్యోగం జేయాలని కోరుకునే విధంగా తల్లిదండ్రులు మోటివేట్ చెయ్యి నువ్వు. అప్పుడు హ్మ్. బాగుపడతాం మనం. అవును. హ్మ్. అలా కాకుండా హైదరాబాద్‌లో బతుకుతాడు, బెంగుళూరులో బతుకుతాడు, విదేశాల్లో బతుకుతాడని మోటివేట్ చేస్తే ఈ రాష్ట్రం ఎప్పటికి బాగుపడదు. నంబర్ 1. నంబర్ 2 అవును. నా బిడ్డ హైదరాబాద్‌లో అబ్బాయినో, చైనా లేకపోతే బెంగుళూరులో అబ్బాయినో పెళ్లి చేసుకుంటది. లేకపోతే విదేశాల్లో ఉన్న అబ్బాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటాది. అప్పుడు మాత్రమే నా బిడ్డనిస్తాను, నా కూతుర్ని అనే విధంగా ఇక్కడ తల్లిదండ్రులుంటే ఈ రాష్ట్రం బాగుపడడానికి కష్టం. నా బిడ్డ హ్మ్. అమరావతిలో అబ్బాయిని చేసుకుంటది. నా బిడ్డ బెజవాడలో అబ్బాయిని చేసుకుంటది. గుంటూరులో అబ్బాయిని చేసుకుంటది. అనంతపురంలో చేసుకుంటది. వైజాగ్‌లో చేసుకుంటది. శ్రీకాకుళంలో అబ్బాయిని చేసుకుంటది అనే రోజొచ్చినప్పుడు రాష్ట్రం బాగుపడతది. లేదంటే ఇక్కడ కన్నం చివరికి ఇప్పటికే పల్లె ప్రాంతాలు ఓ రకంగా వృద్ధాశ్రమాల్లాగా మారుతున్నాయి. పల్లె అదే. ప్రాంత అదే.